పూర్వం అయోధ్య అనే అందమైన రాజ్యంలో ధర్మపరుడు అయిన ఒక రాజు ఉండేవాడు. అతనే దశరథుడు. అయోధ్య రాజ్యం చాలా సంపన్నమైనది. ఆ రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. కానీ రాజు దశరథుడికి మాత్రం మనసులో ఒక పెద్ద బాధ ఉంది. అదేమిటంటే దశరథుడికి సంతానం లేదు. ఒకరోజు రాత్రి దశరథ మహారాజు ఒంటరిగా ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు, నా తరువాత ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు? ఆ తరువాత మహారాజు వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి తన బాధ అంతా చెప్పుకున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు, మహారాజా, మీరు పుత్రకామేష్టి యాగం చేస్తే మీకు దివ్యమైన సంతానం లభిస్తుంది. వశిష్ఠ మహర్షి మాటలు విన్న మహారాజు చాలా సంతోషించాడు. వెంటనే యాగాన్ని ప్రారంభించాడు. మహర్షి ఋష్యశృంగుడు యాగాన్ని నిర్వహించాడు. అక్కడ మంత్రాలు, హోమాలు, అగ్నిజ్వాలలు, అంతా ఒక దివ్యమైన వాతావరణం. యాగం పూర్తయ్యాక యాగాగ్నిలోంచి ఒక దివ్యమైన దేవత ప్రతిబింబించింది. ఆమె ఒక బంగారు పాత్రలో పవిత్రమైన పాయసం తీసుకొని వచ్చింది. రాజా దశరథ, ఈ పాయసం మీ భార్యలకు ఇస్తే మీకు దివ్యమైన సంతానం కలుగుతుంది. రాజ దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర మరియు కైకేయులకు ఇచ్చాడు. కొన్ని నెలల తరువాత అయోధ్య నగరం అంతా పండగలా మారిపోయింది. రాజ్యభవనం మొత్తం పూలతో అలంకరించబడింది. నృత్యాలు, సంగీతంతో అయోధ్య నగరం వీధులు మారుమోగిపోయాయి. ఆ రోజు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి. ఆ పవిత్రమైన రోజున జన్మించాడు మన శ్రీరాముడు. ఆయన కేవలం ఒక రాజకుమారుడు మాత్రమే కాదు, ఆయన ధర్మానికి ప్రతీక. అతనితో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా జన్మించారు. శ్రీరాముడు చిన్నప్పటి నుంచే చాలా వినయంగా ఉండేవాడు. తల్లిదండ్రులంటే అపారమైన గౌరవం, గురువులంటే విధేయత, సత్యం పట్ల నిబద్ధత, ఇవన్నీ కలగలిపినోడే మన శ్రీరాముడు. శ్రీరాముడు మహర్షి విశ్వామిత్రుడి దగ్గర విలువిద్యలు నేర్చుకున్నాడు. ఒకరోజు రామలక్ష్మణులు మహర్షి విశ్వామిత్రుడితో కలిసి అరణ్యానికి వెళ్ళి అక్కడ మునులను, ఋషులను ఇబ్బంది పెడుతున్న రాక్షసులను సంహరించారు. ఆ తరువాత శ్రీరాముని జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. మిథిలారాజు జనకుడు తన కుమార్తె సీతాదేవి కోసం ఒక స్వయంవరం ఏర్పాటు చేశాడు. విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ఆ స్వయంవరానికి తీసుకొని వెళ్ళాడు. ఆ స్వయంవరంలో ఒక కఠినమైన నియమం ఉంది. ఎవరైతే శివధనుస్సును ఎత్తి విరవగలరో వారు మాత్రమే సీతాదేవిని వివాహం చేసుకోవడానికి అర్హులు. శ్రీరాముడు ఆ శివధనస్సును ఎత్తి వంగించబోయే సమయంలో ఆ శివధనస్సు పెద్ద శబ్దంతో విరిగిపోయింది. ఆ తరువాత సీతారాముల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇది ప్రేమ, ధర్మం కలిసిన పవిత్ర బంధం. ఆ తరువాత సీతారాముల జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. రాముని పినతల్లి అయిన కైకేయి మరియు మందర చేసిన కుట్ర వల్ల రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో జీవించాల్సి వచ్చింది. అతనితో పాటు సీత, లక్ష్మణుడు కూడా అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. ఈ సంఘటన వల్ల రాముడు తండ్రి అయిన దశరథుడు చాలా బాధపడ్డాడు. అరణ్యంలో ప్రశాంతంగా జీవిస్తున్న శ్రీరాముడు, సీతాదేవి మరియు లక్ష్మణునికి ఒక పెద్ద ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం లంకారాజు అయిన రావణుడు. లంకారాజు అయిన రావణుడు సీతాదేవి అందాన్ని చూసి ఆమెను అపహరించాలని నిర్ణయించుకున్నాడు.
ఒకరోజు రాముడు లక్ష్మణుడు దూరంగా ఉన్న సమయంలో రావణుడు మాయవేషంలో వచ్చాడు. సీతాదేవి ఉన్న కుటీరం ముందు నిలబడి రావణుడు భిక్షగాడి వేషంలో భవతీ భిక్షాం దేహి అని అరవసాగాడు. సీతాదేవి అతను భిక్షగాడు అనుకొని ఆహారం తీసుకొని వచ్చింది. రావణుడు తన అసలు రూపంలోకి మారి సీతాదేవిని తన ఆకాశంలో ఎగిరే పుష్పక విమానంలో ఎత్తుకెళ్లాడు. అప్పుడు సీతాదేవి భయంతో రామా రామా అని అరిచింది. కొద్దిసేపటి తరువాత అక్కడికి వచ్చిన శ్రీరాముడికి సీతాదేవి కనిపించకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందాడు. అడవిలో ఎక్కడికక్కడ వెతికాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు, హృదయంలో బాధ. ఆ సమయంలోనే శ్రీరామునికి ఒక మహాభక్తుడు దొరికాడు. అతనే ఆంజనేయుడు. ఆంజనేయుడు శ్రీరామునితో ఇలా అన్నాడు, ప్రభూ, నేను సీతామాతను కనుక్కుంటాను. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి అక్కడ సీతామాతను కనుగొన్నాడు. ఆమెకు రాముడు ఇచ్చిన ఉంగరం ఇచ్చి ఆశ కలిగించాడు. ఆ తరువాత ఆంజనేయుడు తన శక్తిని చూపిస్తూ లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి రావణుడికి హెచ్చరిక ఇచ్చాడు. రాముడు తన వానర సేనతో కలిసి లంకకు వారధిని నిర్మించి లంకపై దాడి చేశాడు. రామరావణులకి భయంకరమైన యుద్ధం జరిగింది. బాణాలు, గర్జనలు, సైన్యాల మధ్య పోరాటం. చివరికి రాముడు తన దివ్య బాణంతో రావణుడిని సంహరించాడు. యుద్ధం తరువాత రాముడు తిరిగి సీతాదేవిని కలుసుకున్నాడు. అది ఒక భావోద్వేగ క్షణం. ఆనందం, ప్రేమ, భక్తి కలిసిన క్షణం. శ్రీరాముడు జన్మించిన రోజు, అదే శ్రీరామనవమి. ధర్మం గెలిచిన రోజు గుర్తుగా మంచి జీవితం ఎలా ఉండాలో నేర్పినందుకు భక్తి, నిజాయితీకి చిహ్నంగా ఈ పండుగ మనం జరుపుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.